ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ నూతన భవన ప్రారంభోత్సవంతో పాటు ఛాంబర్ వజ్రోత్సవ వేడుక సంయుక్తంగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2019-2024 పాలకవర్గ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వార్, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ చెప్పారు. వర్తకులంతా విచ్చేసి ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఛాంబర్ పూర్వాధ్యక్షులు కొల్లేపల్లి శేషయ్య, పొలసానపల్లి హనుమంతరావు, బాలనాగు బలేష్ గుప్తా, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనకాల రాజా, ఛాంబర్ కార్యవర్గం శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఛాంబర్ నూతన భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు, వదాన్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి, సిటీ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ రాజానగరం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ చౌదరి, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తెలిపారు. హనుమంతరావు, శేషయ్య, బలేష్ గుప్తా మాట్లాడుతూ అందరి సహకారంతో పూర్తయిన నూతన భవన ప్రారంభోత్సవంతో పాటు ఛాంబర్ వజ్రోత్సవం కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. కనకాల రాజా మాట్లాడుతూ భవన నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడితే జక్కంపూడి రాజా దృష్టికి తీసుకువెళ్లగా సహకరించడం వలన నిర్మాణం పూర్తయిందని కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లు మద్దు సతీష్, వలవల దుర్గాప్రసాద్, రాయుడు వెంకటస్వామి, యక్కల వీరనాగేశ్వరరావు, పొట్లూరి రామ్మోహన్ రావు, కోటంశెట్టి సత్యనారాయణ, ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పచ్చిగొండ సురేష్ కుమార్, లక్కోజు వీరభద్రరావు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ తదితరులు పాల్గొన్నారు. 21-22లో ప్రారంభించారు, కానీ మధ్యలో కొన్ని బాలారిష్టాల వల్ల ఇది లేట్ అయిపోయింది కట్టడం. దాని నుంచి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాన్సెప్ట్ కూడా మార్చేస్తారు. పబ్లిక్ సర్వీస్ చేయడం, ఏమన్నా గుళ్ళు గోపురాలు, లేకపోతే స్కాలర్షిప్లు, లేకపోతే ఆటల పోటీలు, లేకపోతే చిన్నపిల్లలకి ఇండోర్ గేమ్స్లో కాంపిటీషను ఇచ్చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి ఇచ్చేశారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపం వారి యొక్క సహకారం కూడా దీనికి ఉంది. అలాగే ఈ యొక్క ట్రస్ట్ బోర్డు సహకారం కూడా పూర్తిగా ఉంది. మరి సుమారు 2 కోట్లు అయిందంటే అందరికీ అందుబాటులో ఉండాలని, సేవా కార్యక్రమంలోనూ ఉపయోగపడాలనే ఉద్దేశంతో కట్టిన నిర్మాణం ఇది. డబ్బులుంటే కట్టడం ఎవరికైనా తేలికే. డబ్బులు లేని టైంలో మొదలుపెట్టి దీనికి తిరిగి చందాలు వసూలు చేసి ఈ రోజున ఇంత సుందరంగా ఛాంబర్కి ఒక ఎసెట్ని తయారు చేశారు. ఇవాళ ఛాంబర్ మీటింగులు పెట్టుకోవాలన్నా, ఈ జిల్లాల మీటింగులు పెట్టుకోవాలన్నా, స్టేట్లో మనకు సంబంధించిన ఛాంబర్కి సంబంధించిన వర్తక లోకానికి సంబంధించిన మీటింగ్లు ఏం పెట్టుకోవాలన్నా కూడా సరిపడే రీతిలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవాళ ఛాంబర్కి అప్పచెప్పడం జరుగుతోంది. 2021లో ఛాంబర్ అధ్యక్షుడు గారిని ఎన్నుకున్నప్పుడు ఒక కండిషన్ పెట్టారు. అంతా కలిసి వర్తకులంతా కలిసి, ప్రముఖులంతా కలిసి, మీరు ఈ బిల్డింగ్ 10-15 సంవత్సరాల బిల్డింగ్ ఉండి దీన్ని పూర్తి చేయాలి, ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పాను. నేను ఖచ్చితంగా మాట ఇచ్చాను, 80 పరిస్థితుల్లో కడతాను, శాశక్తుల 1 సంవత్సరం పూర్తి చేద్దామన్నాను. టైం 3 సంవత్సరాలు పైన పట్టింది. మొత్తం కంప్లీట్ చేసి రేపు 8వ తారీఖు నాడు ఓపెనింగ్ చేయిస్తున్నాను. మీ అందరి సహకారంతో దాతలు చాలా పెద్ద ఎత్తున సహకరించారు. విరాళాలు ఇచ్చి సహకరించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే రేపు 8వ తారీఖు ఆదివారం నాడు పురంధరేశ్వర్ గారు ఎంపీ గారి ద్వారా, దుర్గేష్ మంత్రి గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, అందరి ద్వారా మేము ఈ భవనాన్ని ఛాంబర్ వర్తకులకి అంకితం చేస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ప్రయత్నించాం, అలాగే అందుబాటులో ఉండేలాగా తయారు చేస్తాం. మేము మా వ్యాయామంలో ఈ టైం ఇప్పుడు వచ్చింది. ఇలాగ మా ఛాంబర్ ప్రెసిడెంట్ మన జవహర్ గారు, అలాగే సెక్రటరీ గారు మద్దుల మురళీకృష్ణ గారు, అలాగే సత్యవతి సెక్రటరీగా నేను, ఇలాగే మా టీము మొత్తం అందరిలోని మొత్తం మా టీం అంతా కలిపి ఈ ఛాంబర్కి ఈ బిల్డింగు కడతానికి ఎంతో కృషి చేశారు.